హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫార్మర్ బై నరేష్. ఫ్రెండ్స్, ఇప్పుడు కన్నీర్ మల్లమ్మ చూడడానికి అయితే వెళ్తున్నాం. అక్కడ తీసుకెళ్తున్నారు వీళ్ళు. కన్నీర్ మల్లమ్మ అక్కడికి పోయి చూసి వస్తాం. ఫ్రెండ్స్, మా బైక్లో అయితే ఇక్కడ కింద ఆపినాము. ఇంక ఇప్పుడు ఆ బైక్ల మీద కన్నీర్ మల్లమ్మ కాడికి పోలే. కన్నీర్ మల్లమ్మకి కన్నీర్ మల్లమ్మకి అదే అటుకేసుకుని పోవాలి. ఆ నుంచి అటుకేసుకుని ఎన్ని కిలోమీటర్లు? అక్కడ 5 కిలోమీటర్లు. ఏమైతే ఫ్రెండ్స్, మేము ఉండే పైన 3వ ఫ్లోర్లో ఉన్నాం మేము. కన్నీర్ మల్లమ్మకి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా గుడి పైనకి ఉంది, అక్కడ సైడ్ ఉంది. కన్నీర్ మల్లమ్మ గుడి. ఫ్రెండ్స్, కన్నీర్ మల్లమ్మ గుడి ఇది. ఫ్రెండ్స్, అక్కడైతే ఎద్దుల గడం కొట్టిన ఉంది. వచ్చినారు అటుపై చూద్దామని చూస్తే తాగనికరా చెట్టు పెట్టితారా రోడ్డుగా. అప్పుడు ఇక లోపల పోయి చూడకుండా కదా. మళ్ళీ తాగి టికెట్లు పెడతారు. కానీ అవన్నీ జంతువులు కుర్చీలు అవన్నీ పెట్టలేరా. కన్నీర్ మల్లమ్మ దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు అటకేశ్వరం వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఈ కన్నీర్ మల్లమ్మ కాడి నుంచి చూస్తే మొత్తం శ్రీశైలం మొత్తంగానే వస్తుంది. ఇక్కడ బండ్లు రెడీగా పెట్టుకొని ఉన్నారు. వీళ్ళైతే ఎవరు ఆగినా కానీ వీళ్ళు మాత్రం అసలు బైకులలో ఆగుతానే లేరు. చాలా స్పీడ్ కొడుతున్నారు బండ్లు. ఇప్పుడన్నా స్లోగా పోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మొత్తం శ్రీశైలం మొత్తం కానొస్తుంది. కన్నీర్ మల్లమ్మ కాల్చి చూస్తే మొత్తం శ్రీశైలం మొత్తం కానొస్తుంది చిన్నగా. కాదు